వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి వార్డు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. గోకుల్ నగర్ కాలనీలోని ఫ్లాట్ నంబర్ 300ను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన ఘటనపై ఇప్పటికే నాచారం పోలీస్ స్టేషన్లో FIR నమోదు అయినట్టుగా వెల్లడించారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఏకంబరన్ సర్టిఫికెట్ తీయగా 1968 నుండి 2023 వరకు ఎటువంటి లావాదేవీలు లేవని, అయినప్పటికీ నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిపినట్లు చెప్పారు. ప్రజలకు 10 సంవత్సరాలుగా నిస్వార్థంగా సేవ చేస్తున్న తాను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై బీజేపీ నాయకుడు సంగిశెట్టి రవీంద్ర సాగర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని, 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మల్లాపూర్ పరిధిలో ఎవరి ఫ్లాట్లు కబ్జాకు గురైనా తమను సంప్రదిస్తే తప్పక న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు దత్తాత్రేయ నగర్ లో ఉంది. దత్తాత్రేయ నగర్ లో దాదాపు 20 ప్లాట్ల గురించి మన కార్పొరేటర్ గారు చెప్పారు కదా. అందులో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి దాని డాక్యుమెంట్ క్రియేట్ చేసి అతనికి ఫర్దర్ గా 2 సార్లు మళ్ళా ఒకరి పేరు మీద మార్చిర్తారు. కానీ మార్చిన తర్వాత ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారో అతను ఎవరి పేరు మీద అయితే చేయించి వేరే వాళ్ళకి అమ్మ చూపిరో అతనే వచ్చి, అన్న నన్ను మోసం చేసిరు, నా ఇంట్లో తీసుకొని పోయి నాకు 1 లక్ష రూపాయలు ఆశ చూపించి అది నా పేరు మీద డాక్యుమెంట్ క్రియేట్ చేసిరు అన్న, నాకు ఇది తెలుసుకున్నా కొద్దిగా నాకు భయం అయితే ఉంది, నన్ను పలానోళ్ళు ఇబ్బంది పెట్టిరు, నన్ను పలానోళ్ళు దగ్గర నన్ను చేసిరు అని ఆయన దగ్గర కార్పొరేటర్ దగ్గరికి వచ్చింది. అతను వచ్చినప్పుడు కార్పొరేటర్ గారు కలగ చేసుకోవద్దా దాని విషయంలో? ఇప్పుడు ఇంట్లో ఉన్న అతనికి దానికి 1 కోటి రూపాయల ప్రాపర్టీని 1 లక్ష రూపాయలు ఇచ్చి వాని పేరు మీద డాక్యుమెంట్ క్రియేట్ చేసి వానికి తెలిసిన తర్వాత అతను సబ్ రిజిస్టర్ గారి దగ్గర కూడా పోయింది. అయ్యా ఇది నా ప్లాట్ కాదు, ఇది ప్లాట్ నాది కాదు, నన్ను దొంగలు నా విధంగా నా మీద క్రియేట్ చేసిరు, ఇది నేను చేసిందని చెప్పి తెలిసినాక నేను బాధపడతా ఉన్నా, నా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయండి సబ్ రిజిస్టర్ గారి దగ్గర కూడా పోయినారు. అతనికి కార్పొరేటర్ గారు కూడా వచ్చింది, అయ్యా రేపన్నాడు ఇబ్బంది అయితే నాకు భార్య పిల్లలు ఉన్నారు, నన్ను మోసం చేసి నా పేరు మీద చేసిరు, అది నాది కాదు అని చెప్పిన తర్వాత కూడా కార్పొరేటర్ పట్టించుకోవద్దా? అట్లా పట్టించుకున్న తర్వాతనే ఇట్లా మోసం చేసిరని ముందుకు వచ్చిన తర్వాతనే దానికి చేసినాక కూడా వాళ్ళు కూడా తప్పు ఎవరైతే చేసిరో తప్పు చేసినామని వాళ్ళు ఒప్పుకున్నారు, తప్పు చేయించిన ఆయన నేను తప్పు చేసినా అని ఒప్పుకున్నాడు. వాళ్ళు అందరు దొంగలే అని వాళ్ళంతా వాళ్ళు ఆల్రెడీ PS లో కేసు అయింది, దొంగలుగా ప్రూవ్ అయ్యారు, పోలీస్ స్టేషన్ పోయారు, జైలు అయ్యారు వాళ్ళు. అలా అధికారికంగా ఆయన తమిళనాడు నుంచి ఓనర్ వచ్చి వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళ ముందుకు వచ్చి మళ్ళీ తీసుకుంటాం. అది చేయడం మంచే కదా. ఇప్పుడు 20 మంది మోసపోకుండా ఆపినట్టే కదా, 20 మంది కూడా మోసపోయాడు కదా అక్కడ. ఇప్పుడు ఎంత అన్యాయం ఇది. తప్పు చేసిన వాళ్ళని తప్పు చేయించారు పలానోళ్ళు, నేను నా విధంగా చేసినా, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పేసి తప్పు చేసిన అతని ముందుకు వచ్చినప్పుడు కూడా స్పందించకపోతే నన్ను ఏమంటారు? దాన్ని నేను వాస్తవాలు ముందున్నాయి, ఇదే మీరు పేపర్లో రాసిరు, అన్ని పేపర్లలో టీవీలలో వచ్చింది, పోలీస్ స్టేషన్లో కేసు అయింది, వాళ్ళు జైలుకు పోయారు. ఇప్పుడు దాన్నే కదా ఆయన ముందుకు తీసుకొచ్చేది. ఉదయం వందనం తెలియజేస్తూ మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆరోపణ పార్టీ అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఎవరినో వెళ్ళి ఓ ఇద్దరు మూడు పడుకోవచ్చు ఒక ప్రెస్ మీట్ లెక్క దాన్ని కథ నడిపించాడు. అంటే 10 సంవత్సరాల నుంచి ఒక ప్రజాప్రతినిధి, ఉద్యమకారుడు, ప్రజలు ఎన్నుకోవటువంటి వ్యక్తి ఇక్కడ ఉండేటువంటి ప్రాంతాన్ని, ఉండేటువంటి భూములను అన్ని రకాల డాక్యుమెంట్ సృష్టించి ఒక డాక్యుమెంట్ సృష్టించి దాని తర్వాత శ్రావణ్ కుమార్ గారు ఏది 2 డివైడ్ చేసి, ఒకటి 283 గదాలు, ఒకటి 300 గదాలు. తర్వాత 11/2024లో మన శ్రావణ్ కుమార్ నుంచి విశాఖ పేరు మీద 283 గదాల పేరు, ఇంకో డాక్యుమెంట్ వచ్చేసి మన శ్రీకాంత్ పేరు మీద 300 గదాలు మన డాక్యుమెంట్ మీద. దాని తర్వాత 2024లో నేను మన పల్లి శ్రీనివాస్ పేరు మీద 300 గదాలు కూడా చేయడం జరిగింది. అయితే ఇది ఏంటంటే 24లోనే FIR నెంబర్ కూడా 783, 24లో కేసు పోలీస్ స్టేషన్లో కేసు అయింది. 24లో కేసు అయినాక నిన్న ఆయనకి అభ్యర్థన చేస్తున్న రవీంద్ర సాగర్ వ్యక్తులు 25లో కొనుక్కుంది. 465 2005, 466 డాక్యుమెంట్ నెంబర్ 2005. 24లో ఇట్లనే మీకు అర్థమవుతుంది. 24లో FIR అయినాక దాన్ని 25లో మీరు కొనుక్కుంటే ఇలా మీకు క్లియర్గా అర్థమైంది. ఇంట్లో కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్ కూడా ఉన్నాయి.
ఎవిడెన్స్ ఉంది, మీ అందరు కూడా డాక్యుమెంట్ వైద్యం కూడా చూపిద్దామని వచ్చిన. ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీ 2024లో అయిన ఎఫ్ఐఆర్ కాపీ. ఈ డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది పక్కా డూప్లికేట్ డాక్యుమెంట్ అంటే ఇదే డాక్యుమెంట్ నెంబర్ మీద ఇదే సేమ్ ఏది డాక్యుమెంట్ నెంబర్ మీద ఈసీ తీస్తే బోడుపల్లి మీద మ్యాచ్ చేస్తుంది. ఇలాంటి అర్థమైంది, బోడుపల్లి మ్యాచ్ అవుతుంది సరే ఇదే డాక్యుమెంట్. ఇప్పుడు ఎవరైనా నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాను, ఇక్కడ కూడా చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎవరైనా కానీ ఈసీ ఫస్ట్ తీసుకున్నారు, చూసుకుంటే కొనుక్కుంటారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ ఈసీ తీసుకున్నావు, ఇలాంటి తెలిసి ఏదో తక్కువ మాట్లాడుకున్నావు, నేను అన్ని పే చేసుకున్నాను, కొనుక్కొని వీళ్ళందరూ కూడా మీరు వేరే వాళ్ళని బదనాలు చేసే పనులు, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాను నేను ఇప్పుడు అంటే వారికి ఉద్దేశంగా చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ కబ్జా కోర్ అంటున్నాను, కబ్జా చేసిన ఘనత చరిత్ర నీకుంది. మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.